హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ తీసుకొచ్చాను. టాటా హ్యారియర్ ఎలక్ట్రిక్ వెహికల్. సో చాలామంది ఎలక్ట్రిక్ కార్ని చూస్ చేసుకోవడానికి భయపడుతున్నారు. అందులో టాటా వెహికల్ ఎస్పెషల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటాయేమోని. బట్ టాటా వాళ్ళు ఒక పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొచ్చారు. ఇది నాట్ ఓన్లీ 2025, 2027లో కూడా పర్చేస్ చేయడానికి అయితే రెడీగా ఉంది. కంప్లీట్ అన్ని ఆస్పెక్ట్స్ని కవర్ అనేది చేస్తుంది. బట్ టాటా వెహికల్ కదా, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో ఓనర్ ద్వారా తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు శ్రీకాంత్ రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? నేను ఒక బిజినెస్ చేస్తాను అండి. రైట్. ఇది పర్చేస్డ్ ఎప్పుడు చేశారు? పర్చేజ్డ్ జూలై 26 అండి. జూలై 26. ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు? ఇప్పటికి 13,500 అండి. ఓకే, అంటే ఎక్కువ సిటీ అనా? లేదండి, నేను యాక్చువల్లీ వెహికల్ చూస్ చేసుకుంది ఫర్ ట్రావెలింగ్ పర్పస్ అండి. ఎందుకంటే నేను బిజినెస్ చేస్తూ ఉంటాను కదా, ట్రావెలింగ్ చాలా ఉంటుంది అది తిరగడం. సో దాని కొరకు ఇది చూస్ చేసుకున్నాను. యాక్చువల్గా హరియర్ ఈవీ అనేది దాని స్టేట్ క్వశ్చన్, డైరెక్ట్ రైవల్ కాంపిటీషన్ మహేంద్ర XUV9E. యాక్చువల్గా ఫస్ట్ నేను ఇంతకుముందు నా ప్రీవియస్ వెహికల్ నెక్సాన్ ఉండేది. ఓకే, సరే టాటా వాడాం కదా, ఫస్ట్ నా ప్రయారిటీ వచ్చేసి మహేంద్ర 9E ఉండే. ఓకే. అక్కడికి వెళ్ళాక ఏంటంటే నాకు అందులో ఒక ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, టెక్నాలజీ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ యాక్చువల్లీ ఓన్లీ రైడ్ కంఫర్ట్ అనేది నాకు స్లైట్ డిఫరెంట్ అనిపించింది కంపేర్ టు ఈవీ. ఇది ఒక ఎస్యూ ఫీలింగ్ ఉంటుంది, అది ఒక కూపే ఫీలింగ్ వస్తుంది మనకి. ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ ఈజ్ వెరీ ఫినిష్డ్. బట్ డ్రైవింగ్ మోడ్కి వచ్చేవరకు మనకి ఏంటంటే మోడ్స్ కానీ అవన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. బట్ దీనిలో ఉన్న ఎంజాయ్మెంట్ మన 9E చేయలేం. బట్ స్మూత్ రైడ్ అవన్నీ ఈజ్ ఓకే, కానీ ఎస్యూ అనే ఫీలింగ్ వేరే ఉంటుంది, కూపే డ్రైవ్ ఫీలింగ్ వేరే ఉంటుంది. మనకు ఆ కంఫర్ట్ జోన్ అనేది మిస్ అవుతుంది అనమాట. అందులో నా ఓన్ ఫీలింగ్ వచ్చేసి ఏంటంటే అది. అండ్ ఫస్ట్లీ ఇది 75 కిలోవాట్స్ మీరు బ్యాటరీ, 65? ఇది నా 75 అండి. నేను చూస్ చేసుకోవడం 75 మీద ఉన్నా. మహేంద్ర కూడా ఎందుకంటే 79 వాళ్ళు చెప్పారు కదా, కానీ నేను రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేసింది. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా 9E తీసుకున్నాడు, జస్ట్ వాడు నేను సేమ్ అనమాట. నేను 26, వాడు జూలై 29th. రైట్. వాడు క్లైమ్ చేశానంటే అరే నీ 75 అయినా సేమ్, నీది 480, 490, బట్ నాది కూడా 460 అలానే వస్తుంది. ఓకే. బట్ ఈవీలా మేజర్గా మనం అంటే ఫాలో కావాల్సిందంటే పెట్రోలు డీజిల్ వెహికల్స్కి ది డ్రైవింగ్కి చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అదొకటి మేజర్ అనమాట. అండ్ ఇంకోటి 75 కిలోవాట్స్లో ఈ QWD అది టాప్ అండ్ యాక్చువల్గా. దీని తర్వాత నెక్స్ట్ QWD నాకు కావాలన్న ఆప్షన్, కాకపోతే అది డ్యూయల్ మోటార్ కదా, అది బ్యాటరీకి కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అసలు ఆ వెహికల్కి అసలు అవసరం లేదు. ఆఫ్ రోడింగ్ చేసే వాళ్ళకైతే, ఆఫ్ రోడింగ్ అంటే అదో జోనర్ అండి. డిఫరెంట్ చెప్పాలంటే ట్రావెలింగ్ ఉండేవాళ్ళు అది వాళ్ళకి పర్ఫెక్ట్ డ్రైవ్. ఇప్పుడు మా ఫ్రెండ్ QWD తీసుకున్నాడు రీసెంట్లీ. మున్నా ట్రిప్ అయిపోయింది, తర్వాత మున్నా టు ఊటీ, బందీపూర్, ఈ ఎంజాయ్ లాట్ అనమాట. పర్ఫెక్ట్ వెహికల్ వాళ్ళకి. ఇది రియర్ వీల్ డ్రైవ్తో వస్తుందా? అవును, ఎంపవర్డ్ ఒక్కటే రియల్. మళ్ళీ దీన్ని స్టార్టింగ్ ఉన్నాయి, మళ్ళీ ఫ్రంట్ వీల్ వచ్చి. ఇది ఆన్ రోడ్ ఎంత పడింది మీకైతే? మన హైదరాబాద్లో ఎలక్ట్రిక్ కార్ ఓనర్స్ ఎవరు లేరా, లేదంటే ముందుకు రావట్లేరా? ఎందుకు మీరు ఓనర్షిప్ రివ్యూ ఇవ్వలేకపోతున్నారు? అందరూ కూడా ఓనర్షిప్ రివ్యూ అనేది ఇస్తున్నారు. ఇంకా చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ కాబట్టి మీరు పర్చేజ్ చేసిన కార్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో మన ఛానల్ ద్వారా షేర్ చేసుకొని వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంది. ఇమీడియట్గా మీ కార్ డీటెయిల్స్, మీరు ఎక్కడి నుంచి ఉన్నారు అనేది ఒక లొకేషన్ అనేది మీరు వాట్సాప్ చేసేయండి. నేనే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సబ్స్క్రైబ్, ఫాలో అండ్ లైక్, షేర్ మాత్రం అస్సలు మర్చిపోతే. వీడియో కంటిన్యూ చేద్దాం. టోటల్ ఆన్ రోడ్ వచ్చి 29.3 lakhs. ఓకే, అంటే మహేంద్ర కూడా ఆల్మోస్ట్ ఇదే ప్రైస్కి లేదు, అంటే ఇదే ఫీచర్స్తో మహేంద్రకు ఆల్మోస్ట్ 2 lakhs డిఫరెంట్ ఉంటుంది. ఓకే, అది ఎక్కువ ఉందా తక్కువ? మహేంద్ర ఎక్కువ ఉంటుంది. మహేంద్ర ఎక్కువ ఉంటుంది. ఓకే, రైట్. సో ఫస్ట్లీ ఈ ఎలక్ట్రిక్ కార్ కదా, రేంజ్ గురించి మాట్లాడితే రియల్ రేంజ్ అంటే సిటీ, హైవే, డ్రైవ్ మోడ్స్. సో ఇది ఒకసారి చెప్పారా మాకు? ఇది అలా చెప్పడం అంటే కొంచెం కష్టం అండి. యాక్చువల్గా ఏంటంటే సిటీ తీసుకుంటే పర్ఫెక్ట్ డ్రైవింగ్ అయితే మనం రీజన్స్ అన్ని మెయింటైన్ చేసి లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా దాన్ని ఫాలో అవ్వకుంటే మీకు ఈజీగా 5-10 వరకు వస్తుంది. ఓకే. నేను మొన్న రీసెంట్గా మీకు చూపిస్తాను ఈవెన్ ఇమేజెస్ ఆల్సో. రీసెంట్ నేను ఆంధ్ర టూర్ వెళ్ళాను. ఓకే. నేను సింగిల్ ఛార్జ్తో నాకు 480 విత్ స్పీడ్ ఆఫ్ 80 to 90 kilometers. ఓకే. సో అంతకన్నా ఎక్కువ మేము మెయింటైన్ చేయలేదు. నేనైనా మా కజిన్ అయినా విత్ ఇంకోటి ఏంటంటే ఆడాస్ లెవెల్ 2 మేము ఎక్కువ ఆ 480లో అప్రాక్సిమేట్లీ 300 kilometers మేము ఆడాస్ లెవెల్ 2 యూజ్ చేశాను. ఓకే. చూద్దాం ఎంత వస్తుందని నేను టెస్ట్ చేయాలనుకున్నాను పర్సనల్గా. నాకు 480 అయిపోయాక నేను మళ్ళీ అప్పటికి నాకు 56 రీడింగ్ ఉంది. సో ఆ 56 నాకు ఇంకా రేంజ్ చూపించినప్పుడు నేను అప్పుడు ఛార్జ్ పెట్టాను. సో 480 వస్తుంది. బట్ నేను వరస్ట్ కండిషన్లో అడాస్లో 120, 130
ఈవెన్ డ్రైవ్ చేశా, అప్పుడు కూడా నాకు 405 వచ్చేసింది రియల్ టైం. స్టిల్ నాకు ఇంకేందంటే 40 కిలోమీటర్స్ చూపించింది. కంపెనీ చెప్తుంది ఎంత చెప్తుంది, వాళ్ళు క్లైమ్ చేసేది 627. ఇందులో ఫనీ థింగ్స్ ఏంటంటే మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు 627 చూపిస్తుంది, 627 అయితే 590, 601 అనే డిఫరెంట్. ఏంటంటే ఇది మొత్తం ఈవీ అనేది ఏంటంటే సిస్టమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం. కరెక్ట్. ఆ సిస్టమ్ ఏంటంటే మన ప్రీవియస్ మనం ఏంటంటే ఇప్పుడు ట్రిప్ ఏ ట్రిప్ బి ఇవన్నీ ఉంటాయి కదా, మీరు 0 చేసినప్పుడు ఒకలాగా చూపిస్తుంది. మీరు అట్లే కంటిన్యూగా మీరు మెయింటైన్ చేస్తూ ఉంటాయి 0 చేయకుండా మీ ట్రిప్స్ అనేది, అప్పుడు మీకు వేరే చూపిస్తుంది. ఎందుకంటే సిస్టమ్ మీ యావరేజ్ ఎంత బ్యాటరీ కన్జంప్షన్ చేస్తూ ఉందో దాన్ని బేస్ చేసుకొని చూపిస్తుంది అనమాట. కానీ మీ రియల్ టైంలో ఏంటంటే మీకు తెలుస్తూ ఉంది ఎంత మీకు రేంజ్ వస్తుంది అనేది, అది చూసుకోవాలి మేజర్గా. అంటే ఇప్పుడు మొబైల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు కూడా అది చూపించే డిస్ప్లే మాత్రం వేరే చూపిస్తుంది. అలాగా ఇది సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన సపోజ్ యాపిల్ మొబైల్ తీసుకోండి, అది 100% ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏమైంది సడన్గా 80 వరకు డ్రాప్ అయిపోతుంది. కానీ ఇన్ బిట్వీన్ 60 నుంచి మీ 30 వరకు డ్రాప్ అయ్యడానికి చాలా టైం తీసుకుంటుంది. సేమ్ ఇది కూడా అన్నమాట. కాకపోతే అంటే ఇంటి దగ్గర 3.2 కిలోవాట్ మనకి 7.7 కిలోవాట్ ఇస్తుంది కదా, సో అప్పుడు ఛార్జ్ చేసినప్పుడు మనకు రేంజ్ వేరే ఉంటుంది. బయట ఫాస్ట్ ఛార్జెస్ పెట్టినప్పుడు రేంజ్ వేరే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే సడన్గా డ్రాప్ అవుతుంది. ఫస్ట్ నాకు 480 చూపిస్తుంది, 490, 500 కూడా చూపిస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టినప్పుడు. బట్ మన రియల్ టైంలోకి వచ్చారంటే అది విత్ ఏసీ ఆఫ్లో ఉంటుంది కదా, రేంజ్ వేరే ఉంటుంది. వన్స్ ఒకసారి వెహికల్ స్టార్ట్ కాగానే మీకు సడన్గా 50 to 60 కిలోమీటర్స్ డ్రాప్ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఏసీ. ఓకే, కమింగ్ టు డిజైన్ వైజ్గా సేమ్ ఇది హ్యారియర్ డీజిల్ ఆల్మోస్ట్ అదే డిజైన్. అవునండి. కాకపోతే చాలామంది మన ఇండియన్ మెంటాలిటీ ఏంటంటే ఎలక్ట్రిక్ వచ్చే వరకు మాకు కంప్లీట్ డిఫరెంట్ డిజైన్ కావాలి అని అంటారు. మీకు ఒపీనియన్ ఏంటి? లేదండి, నేను యాక్చువల్గా ఏంటంటే నాకు ఫ్రంట్ బ్యాక్ నాకు చాలా బాగా నచ్చింది డిజైన్ పరంగా చూసుకుంటే. బట్ నేను చెప్పాను కదా ఫస్ట్ ప్రిఫరెన్స్ నేను మహేంద్రాకి వెళ్ళాను. దట్ ఆల్సో లైక్ ఏంటంటే లైక్ ఈవెన్ టెస్లాతో కంపేర్ చేసినా మహేంద్రా చాలా బాగుంటుంది లుక్స్ పరంగా చూసుకుంటే. బట్ నాకు హరియర్ ఏంటంటే ఎస్యూ ఫీలింగ్ ఒకటి బాగుంది నాకు. డ్రైవింగ్ ఆ మోడ్స్ కానీ లేకపోతే నేను చాలా ఎంజాయ్ చేశానండి. యాక్చువల్గా నేను లాంగ్ ట్రిప్స్ ఒక 5-6 వెళ్ళాను. మన రీసెంట్ జర్నీ కూడా ఆల్మోస్ట్ ఇన్ అండ్ అవుట్ వచ్చేసి నాకు 3000 కిలోమీటర్ డ్రైవ్ చేశాను. ఎక్కడ టైట్నెస్ కానీ అసలు ఎక్కడ టైట్నెస్ అసలు ఏం లేదు. అడాస్ చాలా బాగా పనిచేస్తుంది. అడాస్ లెవెల్ 2 ఇన్లైన్ నేను మహేంద్రా ఇది నేను చాలా వరకు రికమెండ్ చేశాను. అంటే లెవెల్ 2 అనేది ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ మనం ఇలా పాస్ అవుతున్న ఇమీడియట్గా ఆటో బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా ఫెయిల్ అయిన సిచ్యువేషన్ పానిక్ బ్రేకింగ్ వేయడము అలాంటిది అది ఇంట్లో ఉంటుందండి. అది ఒకటి తెలుసుకోవాలి యాక్చువల్గా ఎవరైనా. అదే చెప్పాను కదా ఫస్ట్ ఈవీ పర్చేజ్ అంటే ఫస్ట్ మనం దాని గురించి పూర్తిగా స్టడీ చేసిన తర్వాత ఈవీ తీసుకోవాలి. ఈవెన్ మహేంద్ర అయినా ఈవెన్ టాటా అయినా సమ్ అదర్ ఆర్డర్స్ లెవెల్ 2 ఇచ్చినప్పుడు ఏంటంటే మీరు ఈవెన్ డీజిల్ వెహికల్స్ ఆల్సో, ఎందుకంటే ఆటో బ్రేకింగ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఈవీలో. నాకు తీసుకున్న అంటే సడన్గా ఆటో వాడు క్రాస్ చేశాడు. ఓకే, సో అది ఆటో బ్రేకింగ్ అయింది. వెనకాల వాడికి తెలియదు అసలు ఈ ఈవీస్ గురించి. వాడు వచ్చేసి నాకు క్రాష్ అయింది, లిటిల్ బిట్ క్రాష్ అయింది. వాడికి డ్యామేజ్ ఎక్కువైంది ఆటో వాడికి, నాకు జస్ట్ లిటిల్ బిట్ చిన్న డ్యామేజ్ అయింది. టాటా కాబట్టి మేము మేజర్ ఈవెన్ నేను నెక్సాన్ కూడా 2008లో తీసుకున్నానండి. సో అప్పుడు అసలు ఎందుకు తీసుకున్నావు టాటా, దట్ ఈస్ ద వరెస్ట్ కార్ అది అన్నారు. బట్ ఏదంటే నాకు హెల్ప్ఫుల్ అయితే మా ఇద్దరు కజిన్స్ ఇదే ఫీల్డ్లో ఉంటారు. సో ఒకరు మెకానికల్ ఒకరు ఏరోనాటికల్. మా వాడు ఫస్ట్ కజిన్ వచ్చేసి వాడు ఏంటంటే ఆ ఇంజన్ గురించి వాడు బాగా తెలుసు. వాడు అప్పుడు రెనాల్ట్లో ఇంజన్లుగా వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ రివోట్రా అని ఇవైతే టాటా వాళ్ళు తెచ్చారు పెట్రోల్ డీజిల్, ఆ ఇంజన్ల గురించి మాకు బాగా స్టడీ చేస్తాను. సో ఓన్లీ రీజన్ నేను పర్చేజ్ నెక్సాన్ ఏంటంటే జస్ట్ టాటా చేంజ్ అవుతుంది, ఎందుకంటే దానికన్నా బిఫోరే వీళ్ళు జేఎల్ఆర్ని పర్చేజ్ చేశారు. అవును. సో ఆ న్యూస్ అని మేము విన్నాకనే నెక్సాన్ తీసుకున్నాను. నేను నెక్సాన్ తీసుకున్నాక నేను ఎంతమంది రికమెండ్ చేశాను. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా నెక్సాన్లో? రిగ్రెట్ ఫీల్ అయ్యారు? స్టార్టింగ్లో ఉన్నప్పుడు నాకు ప్రాబ్లం ఏం లేదు డీజిల్లో, కానీ ఒకటే ఉండేది. టాటాలో ఏంటంటే ఏసీ ప్రాబ్లం ఉంటుంది. ఏసీ ఒకటి ప్రాబ్లం వచ్చింది నాకు మైనర్గా, అది కొద్దిగా మేజర్ అయింది. కాకపోతే ప్రాబ్లమ్స్ ఏంటంటే నేను వ్యూవర్స్కైనా ఎవరైనా చూస్ చేసుకున్న వాళ్ళకి ఏంటంటే సర్వీస్ అనేది కొద్దిగా టాటా వాళ్ళు చెప్తున్నది బయట మనకి ఇనే న్యూస్ కానీ మహేంద్ర కానీ ఇప్పుడు కొందరు ఏంటంటే ఓల్డ్ ఉంటుంది. ఎప్పటి నుంచో మహేంద్ర తీసుకునే వాళ్ళు కానీ టాటా షోరూమ్స్ అట్లా లైక్ కాన్కార్డ్ కానీ జాస్పర్ కానీ సమ్ అదర్ ఓల్డ్ సర్వీస్ స్టేషన్స్లో ఏంటంటే వాళ్ళకు టెక్నాలజీ పరంగా అంత అప్డేటెడ్ అయ్యలేరు. సో మీరు అదే ఇప్పుడు కొందరు కొత్తగా వచ్చారు లైక్ వెంకటరమణ, సెలెక్ట్ మోటార్స్ అని కొందరు కొత్తగా వచ్చి కొత్తగా ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు వాళ్ళకి అన్ని అప్డేట్లో ఉన్నారు. అక్కడ ప్రాబ్లం లేదు. ఇదే నేను జాస్పర్లో తీసుకున్నాను. యూ కెన్ సీ యాక్చువల్గా నేను
పీపీఎఫ్ కూడా వాళ్ళ దగ్గర వేయించా. ఓకే. బట్ ఇక్కడ మైనర్ ఏమైందంటే ఇక్కడ చూడండి ఈ లోగోస్ ఉంటాయి కదా వాళ్ళు పీఫీని రిమూవ్ చేస్తారు. అవును, రిమూవ్ మీరు చేసి అటు సైడ్ మీరు క్యాప్చర్ చేయండి. అవతల మనకి ఏంటంటే ఆ లోగో అనేది మిస్ అయింది. ఎందుకంటే మన కంపెనీతో వచ్చే స్టిక్కర్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వీళ్ళు ఒకసారి రిమూవ్ చేసి పెట్టినప్పుడు కరెక్ట్ స్టిక్ అవ్వదు. దానికి ఆర్డర్ పెట్టడానికి నాకు ఇంతవరకు లేదు. ఆల్మోస్ట్ నాకు జూలైలో నేను ఆల్రెడీ బేరికి తీసుకుందే విత్ పీపీఎఫ్తో తీసుకున్నా బండి, కానీ ఇప్పటిగా నాకు లోగోస్ ఇవ్వలేదు వాళ్ళు. ఈవెన్ మీరు బ్యాక్ సైడ్ కూడా హరియర్ అవే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళు తెప్పిస్తాం ఇదే ఉందన్నమాట జాస్పర్లో. అందుకని నేను జాస్పర్లో వాళ్ళు ఎన్ని అవకాశాలు ఇచ్చినా వదులుకొని ఈవెంట్ సెలెక్టర్ చూస్ చేసుకున్నాను. సో నాకు రేంజ్లో కూడా స్టార్టింగ్లో ఐఎమ్ మోర్ కన్ఫ్యూజ్డ్ అనమాట. అసలు ఎన్ని డౌట్స్ అంటే ఎందుకు రావట్లేదు ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ ఇప్పుడు సార్ట్ అవుట్ అయిపోయినాయి. సో ఏంటంటే ఈవీ గురించి ఫస్ట్ మనం ఒక బుక్ ఎలా చదువుకుంటాం ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అందరూ దాని గురించి తెలుసుకున్నాకనే ఈవీ తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఇంకోటి ఓపిక ఉండాలి, ఫస్ట్ పేషెన్స్ ఉండాలి ఈవీ కార్లకి. ఛార్జింగ్ స్టేషన్స్ వెతుక్కోవడం, క్యాలిక్యులేషన్ చేసుకోవడం. కానీ నేను మొన్న వెళ్ళాను కదండి, ఈవెన్ నేను కూర్గు టు మంగళూరు హైవేలో వెళ్ళాను, కంప్లీట్ ఫారెస్ట్ ఏరియా. రైట్. ఈవెన్ ఆ రూట్లో కూడా మనకి ఛార్జింగ్ ప్రాబ్లం అనేది లేదండి, చాలా అసలు లేదు. ఇప్పుడు చాలా వరకు అప్డేట్ అయ్యారు. ఈవెన్ ఎందుకంటే గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది కదా, మీరైనా నేనైనా ఇంకెవరైనా కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఒక 5 to 6 lakhs ఇన్వెస్ట్ చేస్తే ఒక 60 కిలోవాట్ ఈజీగా వచ్చేస్తుంది. అది కూడా 2027 వరకే ఉన్నట్టుంది ఆ సబ్సిడీ అనేది. అంటే వాళ్ళు అప్లై చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు రేవల్ట్రాన్ సంథింగ్ ఏదో ఒక అతను ఉన్నాడు, అతని దగ్గర 120 హైయెస్ట్ ఉంటుంది, లీస్ట్ వచ్చేసి 7 వరకు కూడా ఉంది. అతను చెప్పాడు 7 వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నారు, బట్ మనకు ఛార్జ్ వచ్చేసి బిలో 21 రూపీస్కి మనకి ఎక్కడ దొరకదు. బిలో 21 మనకి ఎక్కడ అసలు అవైలబిలిటీ లేదు. అబౌ 22 రూపీస్ మనకి విత్ జిఎస్టీ కదా. ఈ ఒక్కటే ఈవీలో ఉన్న మనకు డ్రాబ్యాక్ ఏంటంటే జిఎస్టీ అప్లికేబుల్ అవుతుంది. వీళ్ళు ఇచ్చేదేమో జిఎస్టీ ఎగ్జాంపుల్లో చాలా తక్కువలో వస్తుంది 5%లా, కానీ మనం రీఛార్జ్ చేసిన బయట. మీరైతే ఎక్కువ ఇంట్లో ఛార్జింగ్ ఏసీ వాడతారా, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ? నేను ఇది ఒకటి ఏంటంటే నేను మనకు టాటా ఐరా యాప్ ఉంది కదా, అందులో దాని హెల్త్ చూసుకుంటాను. ఎందుకంటే మనకు ఈవీ కార్స్కి మేజర్ బ్యాటరీ హెల్త్ ఇంపార్టెంట్. సో నాకు ఇచ్చే గైడెన్స్ ఇచ్చే పీపుల్స్ కానీ సెలెక్ట్ కానీ జాస్పర్లు కానీ ఏంటంటే వాళ్ళు పర్ఫెక్ట్ పీపుల్ అనమాట. వాళ్ళు చెప్తారు సేమ్ మన ఫోన్ బ్యాటరీ లాగానే బ్యాటరీ హెల్త్ ఎప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ పెట్టడం వల్ల ఏంటంటే బ్యాటరీలో మనకి ఏవైతే చిన్న మైనర్స్ ఎలా ఫేస్ చేస్తామో సేమ్ మనకి ఇక్కడ కూడా అంతే. ఎందుకంటే కంటిన్యూగా ఫాస్ట్ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఏంటంటే వెళ్ళినప్పుడు విత్ క్యారీ ఛార్జర్ ఉంటుంది కదా, ఇది 3.2 ఇస్తాడు ఇంటి దగ్గర, అది పెట్టేసుకున్నాను. నైట్ టైం పెట్టేసుకుంటే ఆల్మోస్ట్ మనకు ఒక ఎంటైర్ ఇట్ విల్ టేక్ 24 hours అనమాట. సో నైట్ టైం మనం ఎక్కడ జర్నీ చేయలేదు అనుకో, నేను ఒక దగ్గర వాళ్ళ రిక్వెస్ట్ చేసి వాళ్ళకి ఎంతగానో వాల్యూ ఇంత ఇచ్చేసి పెట్టేసుకుంటాను. అదే ఇంటి దగ్గర మనకి ఎంత వస్తుందండి కరెక్ట్ చెప్పాలంటే, ఇప్పుడు నాకు నా ప్లాట్కి వచ్చేసి ఎంటైర్ బిల్ వచ్చేసి ఇప్పుడు 6,000 దాటలేదు. నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ఇంటి దగ్గరే పెట్టాను. నేను అదే ఎక్కువ, ఎందుకంటే రేంజ్లో ఖచ్చితంగా మనం డిఫరెన్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం మన హోమ్ ఛార్జర్కి బయట ఫాస్ట్ ఛార్జర్కి. ఒకవేళ మనకు టైం ఉందంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే అక్కడ 30 కిలోవాట్ బిలో ఉన్నాయి, 7 కిలోవాట్ 25 కిలో అది పెట్టుకుంటే మీకు రేంజ్ ఇంకా మీకు 50 to 100 kilometers ఎక్కువ వస్తుంది. ఎంత స్లోగా ఎక్కితే అంత బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు ఇంకో టెక్నాలజీ వచ్చిందండి, లైక్ జియాన్ కానీ స్టాటిక్ కానీ తర్వాత ఛార్జింగ్ జోన్స్ అని ఇట్లా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఏంటంటే నేను కూడా అది నాకు కూడా ఎగ్జాక్ట్ తెలియదు. యాక్చువల్గా నా ఐడియా ఏంటంటే నా నాలెడ్జ్ ప్రకారము ఇందులో ఉన్న టెక్నాలజీ మనం 120 కిలోవాట్ పెట్టేంత మాత్రం అది 120 కిలోవాట్ రిసీవ్ చేసుకోదు. ఫస్ట్ 100 to అంటే సపోజ్ 0 నుంచి పెడితే 0 to 50%, 120, 110, 90 అలా తీసుకుంటుంది. తర్వాత మనకు 50% అయిపోయినాక 80 కిలోవాట్ ఉంటుంది. నేను మొన్న అబ్జర్వ్ చేశాను ట్రావెల్కి వెళ్ళినప్పుడు. నేనేమనుకున్నామంటే జియాన్లో స్టాటిక్లో బాగుంటుంది, అదేంటంటే అందులో చూపిస్తుంది మనకి ఎంత కిలోవాట్ మనకు ఇన్పుట్ ఇస్తుందని కూడా అందులో చూపిస్తుంది. బట్ మనం 80 దాటిన తర్వాత ఏంటంటే అది 9 కిలోవాట్ 10 కిలోవాటే తీసుకుంటుంది. సో అదొకటి బాగుంటుంది నాకు ఇందులో. అండ్ ఇంకోటి నేను స్టార్టింగ్లో ఇంట్రొడక్షన్ చెప్పినట్టుగా ఈ కార్ని 2027లో కూడా ఈజీగా పర్చేజ్ చేయొచ్చు, ఎందుకంటే అంత అడ్వాన్స్ ఫీచర్స్ ఇచ్చేసాడు. చాలా ఉన్నాయండి, లైక్ సెల్ఫ్ పార్కింగ్ ఒకటి ఇచ్చాడు, కీ కార్డ్ ఎంట్రీ, డిజిటల్ కీ, రిమోట్ కి, 540 degrees కెమెరా, చాలా అడ్వాన్స్ అండి ఇవన్నీ వచ్చాయి. బట్ టాటావి కదా, వాళ్ళ టెక్నాలజీ ప్రకారంగా అక్యురేట్గా వర్క్ అయ్యా, ఏమన్నా ఇష్యూస్ ఇవన్నిట్లో వచ్చాయా? ఇవన్నీ ఫీచర్స్ అయితే ఇప్పటివరకు నాకు ఇలాంటి ఇష్యూస్ లేవండి. ఈవెన్ ఏసీ కూడా పర్ఫెక్ట్ అనమాట. అసలు నాకు ఈవీలు ఇంతవరకు ప్రాబ్లం నేను ఒక్కటే ఏంటంటే
ఈ టాటాలో పనిచేసే పీపుల్స్ వల్ల బ్రాండ్ దెబ్బతింటుంది. కానీ రైట్ ఈవెన్ నాకు ఇప్పుడు మహేంద్ర గురించి కూడా ఇప్పుడు మీరు చూడండి లేటెస్ట్గా చాలా మంది చెప్తారు మహేంద్ర వాళ్ళు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అని సర్వీస్ చెప్పేసి. ఇప్పుడు కొత్తగా వచ్చే కంపెనీ మల్టీ ఎంఎన్సీ మీరు వోక్స్ వ్యాగన్ కానీ హుందాయ్ వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవన్నీ ఉంటుంది. ఇవి ఎప్పటి నుంచో ఎగ్జిస్టింగ్ కంపెనీస్. సో ఆ ఓల్డ్ పీపుల్ని వీళ్ళు కంటిన్యూ చేస్తారు. అసలు నేను వెహికల్ తీసుకున్నప్పుడు నాకన్నా అసలు పర్చేజ్ నేను అసలు మీ షోరూమ్లోకి వెళ్ళి అడగండి అసలు వాడికి ఏం తెలియదు. అందరు ఇదే చెప్తున్నారు. నేను మీకు చెప్తాను అంటే ఒక కంపెనీ బ్లేమ్ చేయలేం కానీ విండ్సర్కి నాకు నేను వెళ్ళినప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అసలు వోక్స్ వాళ్ళ దగ్గర ఎంజీలో లేదు వాళ్ళ దగ్గర. అది చాలా ప్రాబ్లం అండి. ఈజీగా హైర్ చేసేసుకుంటున్నారు, ఓవర్ పడితే వాళ్ళకి ట్రైనింగ్ లేదు, ప్రాపర్ లేదు. ఫస్ట్ నేను సేఫ్టీ, రైట్, రెండో నా కంఫర్ట్. ఎందుకంటే నాకు డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ వచ్చేసి మీకు చూడండి నాకు యాక్చువల్గా రీసెంట్గా నేను 7 months బ్యాక్ యాక్చువల్గా అంటే నాకు లిటిల్ బిట్ డిస్క్ బల్జ్ ప్రాబ్లం వచ్చింది. అందుకే నేను నెక్సాన్ నుంచి దీనికి అప్డేట్ కానీ మెయిన్ కారణం ఏంటంటే నాకు ఆ టైంలో నెక్సాన్లో ఇవన్నీ లేవు, ఇంత అప్డేటెడ్ లేదు, ఈవెన్ సన్ రూఫ్ కానీ ఇవన్నీ లేవు. సో నాకు సీట్ అడ్జస్ట్మెంట్లో ప్రాబ్లం అవుతుంది. సో నేను అప్పుడు నెక్సాన్ డీజిల్కి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే ఈ 4XOలో నాకు బ్యాక్ స్పేస్ ఎక్కువ ఉన్నా కానీ ఏంటంటే అంత కంఫర్ట్ లేదు నాకు. రైడ్ కంఫర్ట్లో నెక్సాన్ అంత కంఫర్ట్ నాకు ఇంట్లో కనిపించలేదు. సో అప్పుడు సరే ఉంది కదా అని మళ్ళీ అప్పుడు ఈవీకి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో నేను ఈజీగా 1 lakh తిరిగేస్తాను 3 years లోపల, అది నాకు తెలుసు. ఆ 1 lakh కంపేర్ చేసినప్పుడు నెక్సాన్ డీజిల్ ఈక్వల్ టు హరియర్ ఈవీ అది 9E. ఎందుకంటే మన డీజిల్ ఎక్స్పెన్సెస్, పార్ట్స్, ఫిల్టర్స్ ఇవన్నీ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఈక్వల్ అవుతుంది, ఇంకా మోర్ మనీ సేవింగ్ అవుతుంది ఈవీ వల్ల. ఎందుకంటే 15 years లైఫ్ టైం బ్యాటరీ మనకు వారంటీ ఉంది, నో ఇష్యూస్. ఇంకా అంతగానే ఏం కావాలి. ఇప్పుడు అందులో ఇంజిన్, ఇందులో బ్యాటరీ. 15 years, ఆ 10 years అసలు మ్యాక్సిమం 10 years కన్నా మనం నడపలేము. మీరున్న మా దగ్గర 20 years వెహికల్ ఉంది, 30 years వెహికల్ ఉంది అంటే వాళ్ళ దగ్గర ఏముంటుంది రీడింగ్? ఏ 30,000 50,000 1 lakh కూడా అసలు వాళ్ళ రీడింగ్ ఉండదు. కరెక్ట్. చలో ఒకసారి వాక్ అరౌండ్ లో వెళ్దాం. ఫీచర్స్, ఫ్రంట్ కెమెరాస్ వచ్చాయి. ఈ హెడ్ లైట్స్ మీకు సరిపోతుందా త్రూ నైట్ టైంలో? సెట్టింగ్ ఇది ఎక్సలెన్స్ అండి. నేను చెప్పాను కదా, నేను ఈవెన్ ఫారెస్ట్లో కూడా విత్ ఐ విల్ షో సమ్ వీడియోస్, యూ కాంట్ బిలీవ్ మీ. మనం కూర్గులో వచ్చినప్పుడు ఈ టైంలో ఎలా ఉంటుంది, కూర్గులో విపరీతమైన ఫాగ్ ఉంటుంది. సో మీరు చూడండి ఒకసారి, క్లియర్ విజిబిలిటీ ఉంటుంది. నేను ఆటోమేటిక్గా అసలు సిస్టమే అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అన్నిటికీ. మీరు ఆటోలో పెట్టుకుంటే, ఆటో హెడ్ ల్యాంప్ ఆన్ చేసి పెట్టుకుంటే ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. ఈవెన్ టర్నింగ్ల దగ్గర కూడా ఆటో ఆన్ ఆఫ్ ఉంటుంది కదా మనకి. ఈవెన్ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఆటో ఆన్ ఆఫ్ ఉంటుంది. అండ్ కమింగ్ టు టైర్స్ గురించి 19 inches వచ్చాయి, గుడ్ ఇయర్ విచ్. ఇది ఒక టైర్స్ అనేది అందరూ చూడంగానే ఏమనుకుంటా అంటే ఇవి కొద్దిగా ఫ్లాట్ అనిపిస్తాయి. మన రియల్ టైం మనకు ఏదైనా డీజిల్ పెట్రోల్ వెహికల్స్ చూస్తుంటాయి గ్రిప్ లో చాలా అందరికి ఏమంటుందంటే ఇది టైర్స్ నాకు చాలా మంది అడిగారు అదేంది 13,000 టైర్స్ ఇంత అరిగిపోయాయని క్వశ్చన్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈవీకి సపరేట్ డిజైన్ ఉంటుంది. మీరు చూడండి ఈవీ గ్రిప్ అని ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు, ఇక్కడ ఈవీ టైర్స్ అని ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనకు మోడ్స్ ఇస్తారు, ఎలక్ట్రిక్ డ్రైవ్ అని సపరేట్ ఉంటుంది టైర్ కూడా. సో ట్రాక్షన్ కోసం ఇలా డిజైన్. ఎందుకంటే వాడు వెట్ గ్రిప్ కానీ లేకపోతే మనం ఇట్లా ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా మనం క్లైమ్ చేస్తున్నప్పుడు కానీ ఆ గ్రిప్స్ తగ్గట్టు ఇవి డిజైన్ చేస్తారనమాట. ఈవెన్ మీకు మహేంద్ర వాళ్ళు కూడా యాజ్ ఇలాగే ఉంటుంది, టైర్ సైజ్ వాళ్ళది సేమ్ ఉంటుంది. సో ఈ కార్ నుంచి కంప్లీట్ టాటా అయితే ఇంకా చేంజ్ అయిపోయింది అనుకో. సెకండ్ ఇన్నింగ్స్ లాగా వీళ్ళు కంప్లీట్ ఇంకా డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు. బ్రేకింగ్ కూడా 4 disc brakes ఉన్నాయి. అవును, బయట కూడా చాలా బాగుంటుంది దీంట్లో. అదే చెప్పాను కదా, ఇదొక్కటి ఎవరికైనా సరే నేను వాళ్ళకు చెప్పేది ఏంటంటే ఇదొక్కటి మనం చూసుకోవాలి. ఆటో బ్రేకింగ్ అప్లై అయినప్పుడు ప్రాబ్లం ఏంటంటే సడన్గా బండి అక్కడ ఆగిపోతుంది. రైట్, అక్కడ ఆగిపోవడం వల్ల ఏంటంటే మన వెనకాల ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే వచ్చేసి మనకి ఈజీ హిట్ చేసి ఫ్లాష్ అవుతా ఉంది వెహికల్. నాకు అక్కడే అండ్ కొత్తగా ఈవీలో వచ్చే వాళ్ళు కూడా కొంచెం బ్రేకింగ్ అలవాటు చేసుకోవాలి. అండ్ ఇంకోటి సస్పెన్షన్ డీజిల్తో కంపేర్ చేస్తే ఇది కొద్దిగా మీరు అది ఎస్ అండి సస్పెన్షన్లో కొద్దిగా చూడాలి. ఎందుకంటే ఇంజన్ వెయిట్ ఇక్కడికి మెయింటైన్ చేయాలంటే కొద్దిగా ఉంటుంది. బ్యాక్ కూర్చున్న వాళ్ళు కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటారు, కొద్దిగా ఎత్తేస్తున్నట్టు అనిపిస్తుంది. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిందంటే అదే స్పీడు సస్పెన్షన్ అయితే ఎందుకో డిజైన్ కొద్దిగా ఇక్కడ చూస్తే ఈ లిగ్ రాడ్స్ ఇవన్నీ డిఫరెంట్ గా ఉన్నాయి. డీజిల్లో ఇలా ఉండదు, డీజిల్లో ఉండదు. మార్చాడు ఎంతైనా మార్చాడు, బట్ కొద్దిగా. కాకపోతే ఏంటంటే మనకు ఇప్పుడు దీనికి వేరే వస్తుంది అన్నారు, నేను కూడా చూడలేదు. ఈ ఫియర్లెస్ ఉన్నాయి కదా దీని స్టార్టింగ్ మోడల్స్ లో,
రైట్. కొద్దిగా వేరే ఉందని చెప్పారు, నేను అది చూడలేదు ఇప్పుడు. సో నేను ఫస్ట్ అనుకున్నది ఎంపవర్డ్ తోటి ఫిక్స్ అయిపోయాను ఫస్ట్ చూడంగానే. అంటే బ్యాటరీ సైజ్ పెరగడం వల్ల సస్పెన్షన్ ట్యూనింగ్ మేబీ అలా ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు QWD మోటార్ కూడా డిజైన్ సేమ్ ఉంటుంది కదా చాసిస్ అనేది, సో మోటార్ ఇక్కడ ఫిక్స్ అవుతుంది దీని కింద, అందుకే స్టెఫ్నీ కొద్దిగా పైకి వచ్చి ఉంటుంది మనకి. కరెక్ట్. ఒకవేళ QWD తీసుకుంటే అప్పుడు కొంచెం బ్యాలెన్సింగ్ సస్పెన్షన్ వెయిట్ పెరగడం వల్ల ఇంకా కొంచెం QWDకి ఆ ప్రాబ్లం లేదండి, అంటే దీనంత ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే వాడు ఆఫ్ రోడ్ వెళ్ళాడు మనం మొత్తం ఈ బందీపూర్ అక్కడ, వాడు చాలా తిరిగాడు అసలు. రీసెంట్గా ఎక్కడ కర్ణాటకలో ఎక్కడనో ఈ ఆఫ్ రోడ్ ఏదో షో జరిగింది, అక్కడ కూడా వెళ్ళాడు. అసలు అందరు అప్రిషియేషన్ ఉంది. అది బౌన్సింగ్ అవ్వట్లేదు, ఇది అవుతుంది. అది దీనంతగా అయితే లేదు. బట్ ఇక్కడ ఏంటంటే డ్రైవింగ్ బట్టేసి ఏంటంటే రఫ్గా మనం యూజ్ చేసి మిగతా లాగా వెళ్ళిపోయామంటే కొద్దిగా బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు కొద్దిగా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. బట్ నా కిడ్స్ అయితే ఇందులోనే మా డిక్కీలోనే వాళ్ళు ఆడుకుంటారు ప్రశాంతంగా. ఇది గెస్టర్ కంట్రోల్ ఏదో వచ్చింది, అది వర్క్ అవుతుందా? కాలుతో బూట్ ఓపెన్ ఒక్కసారి చేసి చూపిరా మాకు. ఇది ఒక్కొక్కసారి బ్యాటరీ మనకు స్లీప్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. ఇంకోటి కీస్ కూడా మార్చాడు డిఫరెంట్గా. అవునండి. ఇంకోటి ఇది పార్కింగ్ అనేది బయటికి రావడము. యాక్చువల్గా ఏంటంటే మా అబ్బాయి దీంతో ఎక్కువ ఆడుతూ ఉంటాడు వాడు ఉన్నప్పుడు. సో అది రీసెంట్గా యాక్సిడెంట్ కూడా చూసారు కదా, ఇది ప్రెస్ అయింది అనుకోండి ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది, ఫ్రంట్ బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ యొక్క ఫ్యూచర్ మనకి ఎంత జాగ్రత్తగా మనకు అడ్వాన్స్డ్గా ఉన్నామో మనం దీంతో అంతా జాగ్రత్తగా ఉండాలి. లేదనుకుంటే మనం ఎక్కడో ఉండేసి ఆ డిస్టెన్స్లో ఒక 50 మీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకు ప్రెస్ అయింది అనుకోండి, పాకెట్లో పెట్టుకొని వస్తున్నా కూడా యాక్చువల్గా ఏంటంటే ముందర సెన్సార్ ఉంటే యాక్చువల్గా ఇది ప్రాబ్లం ఉండదు. బట్ ఈ ప్లేస్లో మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఎంత ఉంటే ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. బ్యాగ్ ఒకవేళ ప్రెస్ అయింది అనుకోండి మనం కూర్చున్నప్పుడు లేకపోతే పిల్లలు ఆడుతున్నప్పుడు. అందుకే ఇది నేను వాళ్ళకి చెప్పాను సర్వీస్ వాళ్ళకి, ఇది ఆఫ్లో పెట్టేసి నాకు ఈ ఫీచర్స్ అయితే వద్దని చెప్పి. ఇంకోటి రీసెంట్గా మీరు అన్నట్టు యాక్సిడెంట్ది కూడా ర్యాంప్ నుంచి వెనక్కి వచ్చింది కదా హ్యారియర్ ఇవి. సో హిల్లోల్లో పెట్టిన తర్వాత కూడా అది ఫెయిల్ అయింది అనుకోవచ్చు అంటారా? రివర్స్ ఆటోమేటిక్గా నాకైతే రాలేదండి, ఉన్న విషయం చెప్తున్నాను. నాకైతే హిల్ హోల్డ్ అది అసలు ఫెయిల్యూర్ కాలేదు. నేను పెడుతున్నాను ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు చూడండి మనం ఒక చిన్న ఏదైనా హైట్ ఎక్కుతున్నప్పుడు హిల్ బ్యాక్ జరుగుతాం, కొందరికి భయం ఉంటుంది. సడన్గా యాక్సిలేషన్ నుంచి బ్రేక్ ఉంటుంది, బ్రేక్ నుంచి అది ఒకసారి రిలీజ్ చేసి వెంటనే యాక్సిలేషన్ కావాలంటే కొందరికి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకు అసలు అంటే ఈవీలో ఖచ్చితంగా ఆప్షన్ ఇవ్వాలి, దానివల్ల ఏంటంటే వెహికల్ వెనక్కి రాదు. బట్ నాకైతే ఆ ఆప్షన్ అయితే ఫెయిల్యూర్ అవ్వలేదు ఇంతవరకు. ఈవెన్ నా ఫ్రెండ్స్ కూడా ఇద్దరికి ఉంది, వాళ్ళు కూడా ఏం నోటీస్ చేయలేదు. పవర్ టెయిల్ గేట్ వచ్చింది. అచ్చా, ఇది మళ్ళీ ఎక్స్ట్రా యాక్సరీస్ అండి? ఇది నేను అక్కడే వాళ్ళ దగ్గర నేర్పించాను 70 మ్యాటింగ్ అని చెప్పేసి. ఇది ఎంత కాస్ట్ చేశారు వాళ్ళు? అంటే ఇందులో అన్ని కలిపి నాకు వాళ్ళు 70 మ్యాటింగ్ అవన్నీ ఏమి ఉంటాయి కదా, డోర్ వైజర్స్ ఇవన్నీ. స్పేర్ వీల్ ఒకటి, అది కాస్ట్గా టైర్ చిన్న ఇవ్వడము స్పేస్ సేవర్గా, అది మైనస్ అనుకోవచ్చా? అది స్పేర్ వీల్ వస్తుంది కదా దీంట్లో? స్పేర్ వీల్ వస్తుంది. ఒక్కసారి దాన్ని సైజ్ చూపిరా. ఒక 1 minute. ఇది 70 మ్యాటింగ్ ఏంటంటే పిల్లలు ఆడుకుంటారు ఎక్కువ, డిక్కీ స్పేస్ ఎక్కువ ఉంది కదా. సో యాక్చువల్గా ఇప్పుడు లిమిట్ పెట్టాడు సెక్షన్ 165, 80, 18 కొంచెం ఆల్మోస్ట్ దీనికి వేస్తే సైకిల్ టైర్ లా ఉంటుంది ఇంత పెద్ద కార్కి. మహేంద్ర ఎవరైనా అదే అండి ఇప్పుడు, ఎందుకంటే స్పేస్ కావాలి అన్నీ కావాలి అనుకున్నప్పుడు మాక్సిమం ఏంటంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే వాళ్ళు మనకు సబ్తో ఏదైనా ఒక్క టైర్ బర్స్ట్ అయితే తప్పించి మనకు ప్రాబ్లం లేదు. ఈవెన్ సంథింగ్ మనకి ఏదైనా నీడిల్స్ ఏదో ఒకటి మనకు పంప్చర్స్ అయినా ఆ లిక్విడ్తో మనం ఒక 60 kilometers ట్రావెల్ చేయొచ్చు ఈజీగా. బట్ ఒక టైర్ బర్స్ట్ అయినప్పుడు మాత్రమే నియర్ బై ఏదైనా ఉన్నప్పుడు మనం అదొకటి యూజ్ చేసుకోవాలి. అచ్చా, ఇది టాటాలో ఎక్కువ కంప్లైంట్స్ ఈ ఫిట్ అండ్ ఫినిష్ ప్యానల్ గ్యాప్స్ అంటారు, దీంట్లో ఉన్నాయి? అవి ఉన్నాయి. ఇది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది ఇక్కడ కూడా. ఈ గ్యాప్ ఒకళ్ళు ఉంటుంది. యాక్చువల్లీ నేను చేశారు వాళ్ళు, ఇక్కడ చూడండి. ఓకే, అంటే సర్వీస్లో చెప్తే మళ్ళీ చేశారా? లేదు, అది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్. నేను చాలా కాలం చూసా, ఎవరు అడిగినా. ఈవెన్ మీకు డీజిల్ హరియర్ ఉంటుంది కదా, ఆ హరియర్ కూడా ఇలాగే ఉంటుంది. అది ఈవీలో కూడా మార్చాలి. స్క్రీన్ అయితే అసలు ఒక చిన్న టీవీ లాగా ఇచ్చేసారు. ఆల్రెడీ వాళ్ళకి ఇంతకుముందు డీజిల్లోనే పెద్ద స్క్రీన్ ఉండే, ఇంకా పెద్ద. ఇది బాగుంది. మ్యూట్ అచ్చా, స్క్రీన్
హర్మన్ డిస్ప్లే వచ్చింది. ఇది సామ్సంగ్ వాళ్ళది అనమాట మ్యానుఫ్యాక్చరింగ్ అంతా. ఓకే, యాక్చువల్గా అన్ని టాటా కార్స్లో ఇప్పుడు లేటెస్ట్ కార్స్లో హ్యాంగ్ అవ్వడం, ఫోన్ డిస్కనెక్ట్ అయిపోవడము అన్ని ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో ఏమన్నా ఫేస్ చేశారా? మీకు ప్రాబ్లం ఉండదు, డిస్కనెక్టెడ్ కానీ హ్యాంగ్ అయిపోవడం కానీ ఇలాంటి లేనే లేవు. కెమెరాస్ ఒకసారి 540 కెమెరా ఒకసారి చూపారా? ఇది 540 రావాలంటే మీరు లోన్కి రండి, నేను చూపిస్తాను. రైట్, కెమెరా ఆన్ చేయాలి, మనకు కనిపించదు. ఇంకొకసారి నేను మూమెంట్ చేస్తే ఏంటంటే మీకు ట్రాన్స్పరెంట్ అనేది కనిపిస్తుంది ఈజీగా. కింద మీకు ఇక షాడోలో మీకు కనిపిస్తుంది చూడండి. ఇంతకుముందు షాడోలో ఏం కనిపించలేదు మనకి. రివర్స్లో చూడండి మీకు చూసారా. సో మనం మట్లో కానీ రాక్స్ క్లైంబ్ కింద ఏదన్నా మనకు హైట్ అడ్జస్ట్మెంట్ కాకుండా మీకు ఇది బాగా పనిచేస్తుంది. బట్ క్యూడబ్ల్యూ ఎక్స్పీరియన్స్ మీకు వేరే ఉంటుంది. కంప్లీట్ టాప్ ఎండ్లో మీకు ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది. అది బోనెట్ కిందికి కూడా క్లియర్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. నేను కూడా డ్రైవ్ చేశాను యాక్చువల్గా, అది బాగుంటుంది. డాష్ క్యామ్ అండి? డాష్ క్యామ్. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ కార్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది ఒక్కటే. ఈవెన్ నైట్ టైం కానీ హెవీ రేంజ్లో కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, డిఫెండర్ నుంచి లేపేశారంటారు కెమెరాస్. ఇది మహీంద్రాలో కూడా లేదు. నేను 9లో చూశాను, చిన్న ఆటో టచ్ అవుతూనే సెన్సర్ వచ్చి మహీంద్రాలో అదొకటి మేజర్ డ్రాబ్యాక్ అని చెప్తాను. సెన్సర్స్ ఎందుకంటే ఏ సెన్సర్ డ్యామేజ్ అయినా వెహికల్ మూవ్ అది తీసుకోదు. ఎందుకంటే సిస్టమ్ అంతా లింక్ అయి ఉంటుంది, ఇంటర్లింక్ ఉంటుంది మొత్తం ఇందులో. కానీ మన హైదరాబాద్ రోడ్స్కి అదైతే సూట్ అవ్వదు. ఇక అదొకటి ఉంది. మీరు అన్నది ఆటో తగిలిస్తే ఆగిపోవాల్సింది. నాకు అసలు తగిలినట్టు కూడా లేదు, నేను చేపించాను అది. కాకపోతే నాకు ఆ డ్యామేజ్ అయితే ఏం లేదు, నాకు ఆ ప్రాబ్లం లేదు. రైట్, లేదు, నాకు ఆ ప్రాబ్లం లేదు. 4-wheel డ్రైవ్ కాకపోయినా మోడ్స్ ఇచ్చాడు, టెరైన్ మోడ్స్. ఇప్పుడు మనకి ఇది బ్యాక్ వీల్ డ్రైవ్ కదా. ఓకే, బ్యాక్ వీల్ కాబట్టి మనకి మోడ్స్ ఉంటుంది. వెట్టు ఇది మామూలుగా ఏంటంటే ఎక్కువ ఉంటుంది. రైట్, మనకి ఎప్పుడు సిటీలో ఉంటుంది. ఇది ఎక్కువ మోడ్. ఇది ఎక్కువ మోడ్ పెట్టుకుంటే మనకు 20-30 కిలోమీటర్స్ రేంజ్ ఎక్కువ చూపిస్తుంది. వెట్ అవి అయితే నార్మల్ టెరైన్ మోడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి మనకి. ఈ మోడ్స్ అనేది ఇక్కడే ఉంటుంది మనకు. ఇక్కడ వెట్టు, టెరైన్ ఇలా ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి మనకు. ఆ కీ కార్డ్ వాడరా మీరైతే? అమ్మ, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది ఒకటి పెట్టుకోవాలి. ఓకే, ఇవి ఉండాలి. ఇది మ్యాండేటరీ అన్నమాట. ఎందుకంటే ఇది యాక్చువల్గా నేను ఏంటంటే మనకు ఆటో ఆన్ ఆఫ్ అదే కీ ఉంటుంది కదా మనకి. ఇది ఆటో లాకింగ్ ఉంటుంది అనమాట. జస్ట్ మనం 10 minutes డిస్టెన్స్ రాగానే అన్లాక్ అవ్వడం, తర్వాత లాకింగ్ అయిపోవడం ఉంటుంది. సో దానివల్ల బ్యాటరీ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మన దగ్గర డివైస్ దగ్గర, మొబైల్స్ దగ్గర ఇట్లా పెట్టినప్పుడు కూడా ఇది కన్జ్యూమ్ అవుతుంది, బ్యాటరీ డ్రై అవుతుంది అంట. సో సడన్గా ఆఫ్ అవుతుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే మనకు మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు లాక్ అన్లాకింగ్ అనేది. ఇప్పుడు కార్డు, యాక్సెస్ కార్డ్ అనేది ఇందులో పెడుతుంది. ఇది ఉంటే మళ్ళీ అది అందులోనే ఉంటే ఎవరు వాడితే వాళ్ళు అన్లాక్ చేసుకోవడానికి ఏది కీ కార్డ్ అనేది. మరి ఇది డోర్ సెట్ ఓపెన్ అవుతుంది అంతేనా? డోర్స్ ఓపెన్ అయితే ఒక కేఏనే ఉండాలి, లేకపోతే మొబైల్ అని ఐరా యాప్ అని ఉండాలి. ఈ రెండు లేకుండా అసలు లేదు. ఇంకోటి వేరే వాళ్ళు ఓపెన్ చేసినా ఐరాలో మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఐ విల్ షో యూ. ఈ బ్యాటరీ ఇప్పటికి మీకు ఇప్పుడు ఎన్ని రోజులకు వస్తుంది బ్యాటరీ చేంజింగ్ అనేది? ఇప్పుడు బ్యాటరీ చూపెట్టారు కదా, ఇది కీది అంటున్నారా? ఈ స్మార్ట్ కీకి వచ్చేసి నాకు ఒక్కోసారి 20 days పడుతుంది, ఒకసారి 45 days పడుతుంది. ఓకే, ఉన్నప్పుడు మనకు అంటే విజిబిలిటీ ఉన్న మనకు సిగ్నల్ ఎక్కడున్నా వచ్చేస్తుంది వెహికల్. ఈ సిగ్నల్ మనకు ఉంటుంది, కనెక్టెడ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, డోర్ ఓపెన్ ఉంది, మీరు ఓపెన్ చేసే డోర్ ఓపెన్గా ఉంది, ఇవన్నీ చూపిస్తుంది. ట్రిప్స్ ఉంటున్నాయి ఇలా మనకు. ఈవెన్ డీజిల్ వెహికల్ కూడా ఇది ఉంటుంది. ఐఆర్ఏ వచ్చేసి. అచ్చా, ఫైనలీ ఈ టాటా వాళ్ళ ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ మీరు సాటిస్ఫై ఉన్నారా? ఎస్పెషల్లీ జాస్పర్ నుంచి కానీ. నాకు చెప్పాను కదా, జాస్పర్ వాళ్ళతో కొద్దిగా నాకు ప్రాబ్లమేటిక్ ఉంది, సర్వీస్ వాళ్ళతో ఎస్పెషల్లీ. సో వాళ్ళు ఇప్పటికి నేను చాలాసార్లు నా ప్రాబ్లం చెప్పాను. అరే బాబు, మీరు వేసిన వాళ్ళు ఆ పీపీఎఫ్ వాళ్ళతో టైఅప్ ఉంటారు. మీరు ఇటు సైడ్ చూస్తే అసలు అందులో ఈవెన్ లోగో మిస్ అయిపోయింది. ఈవెన్ వెనకాల హరియర్ కూడా కొద్దిగా మిస్టేక్ ఉంది. అవి తెప్పించి ఇస్తాము అని చెప్పేసి అన్నారు, ఇంతవరకు లేదు. సో మొన్న నేను రీసెంట్గా ఏంటంటే సెకండ్ సర్వీస్ నేను జాస్పర్ నుంచి షిఫ్ట్ అయ్యా ఎల్బీ నగర్లో. నేను ఏదైనా వెళ్ళినప్పుడు కూడా రెస్పాన్స్ బాగుంటుంది. ఇక్కడ నేను ప్రాబ్లం ఉండి ఏదైనా కాల్ చేస్తే నాకు క్విక్ రెస్పాన్స్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఫైనలీ దీని ఆన్ రోడ్ ప్రైస్, డౌన్ పేమెంట్, ఈఎంఐ షేర్ చేసుకోరు ఒకసారి. నేను 5 lakh రూపీస్ ఏమో డౌన్ పేమెంట్ కట్టాను. ఈ రిమైనింగ్ లోన్కి వెళ్ళిపోయాను. ఓకే, ఈఎంఐ ఎంత వస్తుంది? నాకు 40,150 రూపీస్ నాకు ఎవ్రీ మంత్ ఈఎంఐ. ఫర్ ఎన్ని ఇయర్స్? ఇది 7 years పెట్టుకున్నాను అనుకుంటాను. రైట్.
బ్యాటరీ లైఫ్ 15 years ఉంటుందనే ధైర్యంతో 7 years అంటే 7 or 8 years ఏమో నాకు ఈఎంఐ అయింది. రైట్. ఫస్ట్ 5 yearsకి వెళ్ళిపోయా. కాకపోతే ఈ పీపీఎఫ్ వేపిద్దాం, ఇంత కాస్ట్లీ వెహికల్ కదా అని కానీ చెప్పేసి. ఈ కలర్ నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నైనిటాల్లో ఈ లేక్ ఉంటుంది. రైట్. అది ఒరిజినల్గా ఏంటంటే లేక్ అది సన్లైట్కి ఒకలాగా, నైట్ టైం ఒకలాగా, లేకపోతే లైటింగ్ లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తుంది. 3 to 4 కలర్స్ మనకు జనరేట్ అవుతాయి లేక్లో. సో యాజ్ టీజ్గా అలాగే ఇచ్చాడు. హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో కన్సిడర్ చేయొచ్చు అన్నట్టుగా 2027లో కూడా పర్ఫెక్ట్ వెహికల్, అంత అడ్వాన్స్గా అయితే ఉంది. రేంజ్ పరంగా కూడా నో ప్రాబ్లం. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్, అండ్ ఇలాగే మీరు కూడా మీ కార్ యొక్క ఓనర్షిప్ రివ్యూ మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేనే ఇలాగే మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోతుంది.